నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపెల్లి వద్ద గల గోదావరి నది అవతలి వైపు చిక్కుకున్న తమ 200 గేదెలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. 2 రోజుల క్రితం భారీ వర్షం కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో తమ గేదెలు అవతలి వైపే చిక్కుకున్నాయన్నారు. జిల్లా అధికారులు గేదెల కాపరిని కాపాడతారని తెలిపారు. తమకు జీవనాధారమైన పాడి పశువులను గేదెలను ఎలాగైనా ఒడ్డుకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. మాది మునిపెల్లి విలేజ్ సార్, లక్ష్మణచాంద మండలం, నిర్మల్ డిస్టిక్ సార్. మాది వచ్చేసి మాకు బలరు మాత్రం మా విలేజ్ బలరు 200 బలరు సార్ కుర్రులో తట్టుకపోయినాయి సార్. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల ఆ రోజు అనలేక అతి ఉగ్ర రూపంతో గోదావరి రావడంతో పశువుల కాపరి ఒకరోజు ఆ నైట్ మాత్రం అటే చిక్కుకున్నాడు అని రెస్క్యూ టీం మాత్రం వచ్చి ఆ పశువుల కాపరిని కాపాడింది, కానీ మాత్రం బలరని మాత్రం రక్షించలేదు సార్. ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు బలరు కాపాడాలని రెస్క్యూ టీం వస్తుందా సార్, లేకుంటే ఒక 2 లక్షల ఇన్ఫ్లోస్ తగ్గిస్తే సార్ ఒక 2 గంటలలో మా బలరాన్ని మేము తెచ్చుకునే పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే వరదలు అవి కొట్టుకపోయి చనిపోతున్నాయి సార్. ఇప్పటికి ఎన్ని చనిపోయినాయి తెలియదు. 20 నుంచి ఒక 30 బలరు చనిపోయినట్లు మాత్రము గుమ్మిరియాల విలేజ్ వాళ్ళు చెప్తున్నారు సార్, కొట్టుకొచ్చినాయని. ఇప్పటికి మాత్రమే ఎన్ని బలరు ఉన్నాయో ఎన్ని లేవో తెలియదు సార్. ఇప్పటికైనా కానీ కొంచెం దయచేసి ప్రజాప్రతినిధులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. మా విలేజ్ తరపున, మా విలేజ్ పక్కకు మాచాపూర్ విలేజ్ మాత్రం కూడా ఉంది, అవి కూడా బర్రెలు ఉన్నాయి సార్. మొత్తం ఆ విలేజ్ మా విలేజ్ కలిపి 300 బర్రెలు ఉంటాయి సార్. అందులో ఎన్ని చనిపోయినాయి ఎన్ని చనిపోలేవో తెలియదు. మాకు మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒక్క సహాయం చేయండి సార్. మేము మాత్రం బర్రెలు వచ్చేంత వరకు మా పంటలు పోయినాయి సార్. మా పంటలతోటి అల్లరలేదు సార్. మాకు మాత్రము బర్రెలు వచ్చేటట్లు ఏదైనా సాయం చేయండి సార్, ప్లీజ్ సార్. చేతులు ఎత్తి మొక్కుతున్నాం. ఏదైనా కానీ మేము మీ అంతా మీకు దయచేసి చేతులు ఎత్తి మొక్కుతాం సార్. మాకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో బర్రె వచ్చేటట్లు చేయండి సార్, ప్లీజ్. ఒక్క 2 లక్షల ఇంట్లో ఆపితే మాత్రం మా బర్రె వస్తుంది సార్. తర్వాత ఎంత విడిచిపెట్టినా అని మేము ఏమీ అనుకోము. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వరున్నా అని కొంచెం సాయం చేయండి సార్. మా విలేజ్ మాత్రం చాలా ప్రమాదంలో ఉంది సార్.